జై శ్రీరామ్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది అప్పుల బాధలు తీరక సతమతమై అవుతున్న వాళ్ళకి ఈ రుణ విమోచక వినాయక స్తోత్రాన్ని పఠిస్తే మీరు ఖచ్చితంగా ఈ సమస్యల నుండి అయితే ముందుకు వెళ్తారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద నమ్మకం, భక్తి శ్రద్ధలు ఉంచి ఈ స్తోత్రాన్ని అయితే 41 రోజుల పాటు పఠిస్తే మీకు మీ సమస్యల నుండి పరిష్కారం కలుగుతుంది అండి. ఓం నమో గణపతయే రుణ విమోచకాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణేశాయ నమః. రుణహర్ద్రే నమో నమః. గణాధిపాయ దేవాయ రుణమోచన హేతవే లంబోదరాయ నమస్తుభ్యం. గజాననాయ ధీమహి విఘ్ననాశక దేవేశ రుణం నాశాయ నాశయ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమనయ స్వాహ. ఈ స్తోత్రాన్ని జపించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసి వినాయకుడి గుడిలో దీపం వెలిగించి కనీసం 11 లేదా 21 మీకు వీలు పడితే 108 సార్లు కూడా జపిస్తే చాలా మంచిది అండి. ఒకరోజే 108 సార్లు కంటే ప్రతిరోజు 11 లేదా 21 సార్లు ఈ స్తోత్రాన్ని పఠిస్తే 41 రోజుల పాటుగా దీన్ని చేస్తే ఖచ్చితంగా మీరు ఫలితం పొందుతారు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.